హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పబోతున్నారు. మొత్తానికైతే రైతు భరోసా, గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది, ఎకరానికి 15,000 అయితే డబ్బులు అయితే ఇస్తాం రైతు భరోసా కింద అనేసి చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ పథకం అయితే అమలు చేయబోతున్నారు. మొత్తానికైతే అధికారులు ఇప్పటికే 2 కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అర్హుల జాబితా సిద్ధం చేశారు. అలానే రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు కూడా స్వీకరించారు. మొత్తానికైతే ఫైనల్ అయితే చేశారు. కానీ మొత్తానికైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. కాబట్టి రైతు భరోసా కింద ఎంత డబ్బులు విడుదల చేస్తారు, ఎవరు విడుదల చేస్తారు, ఎన్ని ఎకరాలు విడుదల చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తా ఎన్నుకొచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన హోల్డ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పబోతున్నారు. మొత్తానికైతే ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా కింద ఎకరానికి 15,000 అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ 15,000 కాస్త 2 విడతలు విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి తొలి విడత సంబంధించి 7,500 అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే అధికారులు అయితే 2 కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు తీసుకున్నారు. అలానే అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు. కాబట్టి మొత్తానికైతే సర్వం సిద్ధం చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు ఒక భరోసా లాగా మనకైతే రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అంటే రేపైతే విడుదల చేయబోతున్నారు. మనకైతే మొత్తానికైతే ఎన్ని ఎకరాలు విడుదల చేయబోతున్నారంటే మొత్తానికైతే 15 ఎకరాలు అయితే విడుదల చేయబోతున్నారు. తొలుత మనకైతే 5 ఎకరాలు విడుదల చేయాలనుకున్నారు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే. కానీ మనకైతే రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తులు అయితే వచ్చాయి, 5 వద్దు 10 ఎకరాలకు ఇవ్వాలనేసి. మరి కొంతమంది రైతులు అయితే 10 వద్దు 15 ఎకరాలకి అయితే ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి అయితే చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 15 ఎకరాలకి అంటే 1 ఎకరా నుంచి 15 ఎకరాల మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఎకరానికి 7,500 చొప్పున తొలి విడత సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. రేపైతే మనకైతే తొలి విడత సంబంధించిన 15 ఎకరాలకైతే ఎకరానికి 7,500 చొప్పున డబ్బులు విడుదల చేస్తారు. అంటే ఎకరా నుంచి 15 ఎకరాల వరకు ఉన్న వారికి మధ్యలో ఉన్న వారికి మాత్రం డబ్బులు విడుదల చేస్తారు. అంతకన్నా ఎక్కువ ఉంటే మనకైతే డబ్బులు విడుదల చేయరు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈలోపు మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చూసుకోండి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ పనిచేయకపోతే మీకైతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే జమ కావు మీ బ్యాంక్ ఖాతాలోకి. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన హోల్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.